పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనత సాధించారు. జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో ప్రవేశించి చరిత్ర సృష్టించారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో ప్రపంచ గుర్తింపు పొందడంతో పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందారు. దీంతో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు ఇండియన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది. పవన్ కళ్యాణ్ is the first samurai of Andhra Pradesh and the tiger of martial arts. As an honor for him, he is the first person in India being presented this. 3 దశాబ్దాలకు పైగా పవన్ కళ్యాణ్ కొనసాగించిన క్రమశిక్షణ, సాధన, పరిశోధనకు ఈ బిరుదు ప్రతీకగా నిలిచింది. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో చేసిన నిరంతర కృషిని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు ఆయనను పలు ప్రతిష్టాత్మక గౌరవాలతో సత్కరించాయి. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగో బుడో కనరీ కై నుంచి ఆయనకు 5th డాన్ పురస్కారం లభించింది. అలాగే సోకే మురమత్సు సైన్స్ ఆధ్వర్యంలోని టకేడా షింగన్ క్లాన్ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే సంబంధిత యుద్ధ కళల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి బలమైన పునాది ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి పరిశోధించి అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించారు. మార్షల్ ఆర్ట్స్ పై ఆయన అవగాహన సినిమాల రూపంలోనూ ప్రతిబింబించింది. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల ద్వారా ఈ మార్షల్ కళలను తెరపై ప్రదర్శిస్తూ వాటికి విస్తృత గుర్తింపు, ప్రజాదరణ తీసుకొచ్చారు. జపాన్ యుద్ధ కళలలో అగ్రగణ్యులలో ఒకరైన ప్రముఖ బుడో నిపుణుడు హ్యాన్షీ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమూదీ దగ్గర పవన్ కళ్యాణ్ శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కెండోలో సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం సంపాదించారు. ఈ మైలురాయి ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధ కళలు, యుద్ధ తత్వ శాస్త్రం ఈ మూడింటిని అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.